వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఇండియా. సో మనం ఈరోజు టీఎస్పీసీ మ్యాథ్స్ జేఎల్ కట్ ఆఫ్ గురించి తెలుసుకుంటాం. సో ఆఫ్టర్ ఫైనల్కి తర్వాత ఎంటర్ చేసిన డేటా ప్రకారం సో మనం ఒక సర్వే కండక్ట్ చేసాము. సో వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ సర్వే లింక్ పెడతాను ఎట్లా. సో మళ్ళీ ఇంకా డేటా ఎంటర్ చేయనుంటే చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మల్టీ జోన్ 1కి వచ్చేసరికి మనకు వచ్చిన డేటా ఎంత అంటే 267 మెంబర్స్ ఎంటర్ చేశారండి. ఓకేనా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఆథెంటికేటెడ్ డేటా కాదు, అంటే ఇది కట్ ఆఫ్ కాదు, టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇస్తుంది కాదు, మేము తయారు చేసింది, మనం తయారు చేసుకున్నది ఇది. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి కట్ ఆఫ్ చూద్దాము. మనము ఓసీకి వచ్చేసరికి మేల్ వచ్చేసరికి 348.088 కట్ ఆఫ్ ఉంటుందండి. ఫీమేల్ వచ్చేసరికి 332.994 అండి. గుర్తుపెట్టుకోండి, ఇట్లా మేలు ఫీమేల్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఉమెన్ 33% మెరిట్ తీస్తే 33% లేరు, కాబట్టి కింది నుంచి తీసుకొచ్చినట్టు. కింది నుంచి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫీమేల్ లాస్ట్ ఉన్న ఫీమేల్కి ఎంత ఉందో ఆ కట్ ఆఫ్ వస్తుంది. అదే కనుక 33% క్రైటీరియా సాటిస్ఫై అయితే మనకి ఈ విధంగా ఈడబ్ల్యూఎస్లో ఆ క్రైటీరియా ఫాలో ఇదవుతున్నది. సో అక్కడ వచ్చేసరికి మనకు ఒకటే వస్తుంది, 299.279కి కట్ ఆఫ్ అవుతుందండి. అంటే దాని అర్థం ఏంటంటే దానిలో మనకు కావాల్సిన ఫీమేల్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అక్కడ కట్ ఆఫ్ అవుతుంది. అండ్ బీసీఏకి వద్దాం నెక్స్ట్. సో బీసీఏకి వచ్చేసరికి 290.189, ఇక్కడ కూడా 33% ఆర్ ఎబో. అంటే కొంతమంది ఏమనుకుంటారు 33% ఫిక్స్ అనుకుంటారు, అలా కాదు. ఎక్కువ మంది ఉన్నా కూడా మనకు 100% వాళ్ళు ఉన్నా కూడా మనకేం కాదు. ఓకేనా. సో అది ఉమెన్ రిజర్వేషన్. సో బీకి వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 332.775కి ఆగిపోతుంది. అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 330.502కి వచ్చేస్తుందండి. నెక్స్ట్ బీసీసీకి వచ్చేసరికి మన క్యాండిడేట్స్ లేరండి, గుర్తుపెట్టుకోండి. అండ్ బీసీడీకి వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 333.167కి ఆగిపోతుంది. అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 326.176 అయిపోతుంది. ఇది బీసీడీ. నెక్స్ట్ బీసీఈకి వచ్చేసరికి 306.913. అండ్ ఎస్సీకి వచ్చేసరికి 282.759. అండ్ ఎస్టీకి వచ్చేసరికి 262 అండి. గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్. అండ్ ఇంకోటి, నేను ఇది వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫేక్గా, అంటే లైక్ 280 వస్తుంది 300 అని చెప్తున్నారు కొంతమంది యూట్యూబర్స్. సో అది కాదండి. యాక్చువల్గా మనకి మ్యాథ్స్ మనం నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళు వేరే సబ్జెక్ట్ వాళ్ళు, మ్యాథ్స్ మనకు తెలుసు కాబట్టి మనకి ఈ పేపర్ ఎట్లా వచ్చింది అనేది మనకు తెలుసు కాబట్టి సో ఆ విధంగా చేసిన కట్ ఆఫ్లు ఇవి. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మన కట్ ఆఫ్ ఉండబోతుంది. దీనికి మీరు ఏం చేయాలంటే ఒక 4 మార్కులు యాడ్ చేసుకోండి, ఏం కాదు. ఎందుకంటే 4 మార్కులు యాడ్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఈరోజు రాదు అని, ఇది ఫైనల్ కాదు కదా, రాదు అనుకుంటే కొద్దిగా ఈరోజు ఇది చేస్తాం కానీ హోప్ పెట్టుకోము. అదే వస్తుంది అనుకుంటే హోప్ పెట్టుకుంటూ రోజు మనకి నెక్స్ట్ ఏం మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. సో అయినా ఈ 1 వీక్ 2 వీక్స్లో ఖచ్చితంగా జిఆర్ఎల్ రాబోతుంది. వచ్చిన తర్వాత మనం ఫైనల్ కట్ ఆఫ్ ఖచ్చితంగా చెప్తాను. జిఆర్ఎల్ వచ్చిన తర్వాత ఎక్కడికి ఆగిపోతుంది అనేది ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకేనా. సో ఇది మల్టీ జోన్ 1 అండి. నెక్స్ట్ మల్టీ జోన్ 2కి వద్దాం. సో నెక్స్ట్ మల్టీ జోన్ 2లో మనకు వచ్చేసరికి డాటా చాలా తక్కువ వచ్చిందండి. మల్టీ జోన్ 2లో ఎందుకో తెలియదు మరి. సో జస్ట్ 162 మెంబర్స్ ఎంటర్ చేశారు. బట్ టాప్లో మార్క్స్ అయితే చాలానే వచ్చాయి మనకి కావాల్సిన మార్క్స్. సో ఇక్కడ వచ్చేసరికి కట్ ఆఫ్ వచ్చి ఓసీకి చూద్దామండి. ఓసీ మెయిల్ అండ్ మల్టీ జోన్ 2లో చాలా ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. సో మెయిల్ వచ్చేసరికి 358.59కి ఆగిపోయిందండి. అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 338.355కి ఆగిపోయిందండి ఫీమేల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వద్దామండి. ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 314.781 అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 210.58కి ఆగిపోయిందండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా లెస్ డాటా, చాలా తక్కువ మంది, ఇద్దరే ఉన్నారు ఉమెన్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన వాళ్ళు, కాబట్టి ఇది మారుతుందండి. ఇది కన్ఫామ్గా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది కట్ ఆఫ్ కాదు, ఇంకా చాలామంది ఎంట్రీ చేయని వాళ్ళు ఉన్నారు అని అర్థము. సో గుర్తుపెట్టుకోండి ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ బీసీఏకి వద్దాం. బీసీఏకి వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 336.693 అండి.
అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 273.872. అండ్ బీసీబీకి వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 352.399. అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 335.236. బీసీసీకి వచ్చేసరికి ఒకరే క్యాండిడేట్ ఉన్నారు, సో ఆ క్యాండిడేట్కి వస్తుంది డైరెక్ట్గా. సో అదేంటంటే 260 మార్క్స్ ఉన్నాయి, 260.643. ఓకే, నెక్స్ట్ బీసీడీకి వచ్చేసరికి 321.004 కట్ ఆఫ్ ఉందండి. బీసీడీ అంటే మేల్ ఫీమేల్ ఇక్కడ ఏం లేదంటే దాని అర్థం ఏంటంటే ఉమెన్ కావాల్సిన వాళ్ళు 33% సాటిస్ఫై అవుతుంది. అండ్ బీసీఈకి వచ్చేసరికి 326.176, ఇక్కడ కూడా అదేనండి. అండ్ ఎస్సీలో కూడా అదే అండి, ఇక్కడ కూడా 242.242. బట్ ఇది పెరిగే ఛాన్స్ ఉందండి. ఇక్కడ కూడా నేను రెడ్ కలర్తో ఇది చేస్తున్నాను నేను మళ్ళీ. సో ఇది కూడా మళ్ళీ డాటా తక్కువ ఉన్నాయి మనకి కాబట్టి అది. అండ్ ఎస్టీకి వచ్చేసరికి 231.505, ఇక్కడ కూడా రెడ్ మార్క్తో చేస్తాను, ఇది కూడా మనకి పెరిగే ఛాన్స్ ఉంది మళ్ళీ. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఫైనల్ కట్ ఆఫ్స్ కాదు, మీకు ఒక అంచనాకే మాత్రమే, ఓకేనా. అండ్ ఇవి మార్కులు దాదాపుగా 90% అక్యురేసీతో ఉన్న మార్క్స్ ఇవి, అంటే మనకు 98% డాటా చేసినట్టు, ఓకేనండి. కాకపోతే ఏంటంటే ఇందులో రాలేదు అని అనుకుంటే మీరు అంటే ఇంకేదైనా వేరే ప్రిపరేషన్ చేయడం బెటరు. అన్లక్కీగా లాస్ట్లో వచ్చినా కూడా ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ కనుక ఇందులో వచ్చింది అని హ్యాపీగా మాత్రం ఇది చేయకండి, కొద్దిగా హోప్ ఉంటుంది అంతే, ఇంకేం లేదండి. సో ఏంటంటే యూట్యూబ్లో చాలామంది ఫేక్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది, ఓకేనండి. అండ్ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది కమర్షియల్ పర్పస్ కాదు, నేను యూట్యూబ్ రన్ చేస్తుంది ఒక ఇన్ఫర్మేషన్ అథెంటికేషన్గా ఇవ్వడానికి, ఇది కాదండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు జిఆర్ఎల్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ చేస్తాను, నా నాలెడ్జ్ని షేర్ చేయాలనుకోవడమే తప్ప ఇక దీనిలో పర్సనల్గా నాకు ఎలాంటి ఇది లేదు. మీరు చూస్తే నా వీడియోస్ చూడొచ్చు, గంటకు ఒకటి 2 గంటలకు ఒకటి వీడియోలు మాత్రం ఆ విధంగా ఏం చేయను, జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేశాను, ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ సింబల్ని ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్కి మీకు తెలియడం కోసం, అంటే నేను నెక్స్ట్ ఏదైనా వీడియో చేస్తే ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.